ఈరోజు ములంకాడ జీడిపప్పు కర్రీ ఎలా ఉండాలో చూద్దామండి. దానికోసం ములంకాయలను మీడియంగా కట్ చేసుకొని 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి. అదే ప్యాన్లో జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ చాప్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఆనియన్ని కొంచెం ఎక్కువే పడతాయండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. దీనిలో మసాలా పేస్ట్ని మనం రెడీ చేసుకోవాలండి. దానికోసం 4 జీడిపప్పులు, 2 లవంగాలు, 1 ఇలాచి, 1 స్పూన్ జీలకర్ర అవసరం అవుతుందండి. దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని బాగా మగ్గిన కర్రీలో యాడ్ చేయాలండి. ఈ పేస్ట్ని ఆయిల్ తేలినంత వరకు కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అయిన తర్వాత సరిపడా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసి ముందుగా వేయించుకొని ఉంచిన ములంకాడల్ని అందులో యాడ్ చేయాలి. గ్రేవీ దగ్గరగా అయినంత వరకు కుక్ అవనివ్వాలండి. ములంకాడలు ముదరగా ఉన్నాయంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, చూసుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ముందుగా వేయించి ఉంచిన జీడిపప్పును వేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనిస్తే ఎంతో టేస్టీగా ఉన్న ములంకాడ జీడిపప్పు కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ.